గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనము ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ పైన వీడియో చేయడం జరిగింది. మరి ఇప్పుడు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ పైన ఉన్న ప్రాబ్లంలన్నీ మరి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకి ఎక్సర్సైజ్ 11.4లో ఆ కాన్సెప్ట్ అంటే బేస్డ్ ఆన్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ పైన ఉన్న ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని చూస్తే మరి ఎక్సర్సైజ్ 11.4లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే simplify the following 1 plus tan theta plus sec theta into 1 plus cot theta minus cosec theta. సో మనకు ఐడెంటిటీస్తో పాటు మనకి ఈ రెసిప్రోకల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. దీంట్లో చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అంటే కొసెక్ థీటా అని చెప్తాము. సో సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా ఈక్వల్ టు 1. అలాగే కాస్ థీటా ఇంటూ సెక్ థీటా ఈక్వల్ టు 1. tan theta ఇంటూ cot theta ఈక్వల్ టు 1. tan theta ఈక్వల్ టు sin theta బై cos theta. మరి ఏం చేస్తాం మనము అంటే జనరల్గా tan thetaకి ఎప్పుడైనా సబ్స్టిట్యూట్గా ఉన్నప్పుడు 1/cot theta అని సబ్స్టిట్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఏం సార్ అది tan theta అంటే 1/cot theta అవుతుంది కదా, tan theta ప్లస్లో 1/cot theta సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది కదా అంటారు. కానీ ఎగ్జాక్ట్గా మనకు tan theta ప్లస్లో sin theta బై cos theta మాత్రమే యూజ్ చేయాలి. ఐడెంటిటీస్కి ప్రూవ్ దట్, షో దట్ ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు వీటిని యూజ్ చేయాలి. sin theta బై cos theta మాత్రమే యూజ్ చేయాలి. దేని ప్లేస్లో? tan theta ప్లేస్లో. మళ్ళీ అదేవిధంగా cot theta ప్లేస్లో ఏం యూజ్ చేయాలి అని అంటే cos theta డివైడెడ్ బై sin theta. cos theta డివైడెడ్ బై sin theta. సో tan thetaకి sin theta బై cos theta, cot thetaకి cos theta బై sin theta. రైట్, ఆల్మోస్ట్ sin theta ఇంటూ cosec theta ఈక్వల్ టు 1 అంటే దీని నుంచి ఏం రాస్తాము? sin theta ఈక్వల్ టు 1 బై cosec theta. సో cosec theta ఈక్వల్ టు 1 బై sin theta. ఈ రెండు కాన్సెప్ట్లు చూస్తే cos theta ఈక్వల్ టు 1 బై sec theta, sec theta ఈక్వల్ టు 1 బై cos theta. వీటికి సంబంధించిన ట్రిగనామెట్రిక్ రెసిప్రోకల్స్ ట్రిగనామెట్రిక్ sin theta ఈక్వల్ టు 1 బై cosec theta, cosec theta ఈక్వల్ టు 1 బై sin theta, cos theta ఈక్వల్ టు 1 బై sec theta, sec theta ఈక్వల్ టు 1 బై cos theta, tan theta ఈక్వల్ టు sin theta బై cos theta, cot theta ఈక్వల్ టు cos theta బై sin theta. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్తో పాటు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే జనరల్గా మనం sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1, sec స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1, cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1. వాటితో పాటుగా రెసిప్రోకల్స్ని కూడా యూజ్ చేయాలి. కామన్. ఇప్పుడు చూద్దాం మరి క్వశ్చన్ ఏముంది, మనకి ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో 1 ప్లస్ tan theta ప్లస్ sec theta ఇంటూ 1 ప్లస్ cot theta మైనస్ cosec theta అని ఇలా ఉన్నాయి. రైట్, 1 ప్లస్ tan thetaకి చూడండి, tan thetaకి ఏముంది? sin theta బై cos theta అని సబ్స్టిట్యూట్ చేయాలి. tan thetaకి ఒకవేళ 1 బై cot theta సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా మనకి పర్ఫెక్ట్గా ఆన్సర్ రాకుండా వేరే ఇంకొక ఆన్సర్ వస్తుంది. షో దట్, ప్రూవ్ దట్ అంటే ఎగ్జాక్ట్గా ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయడము, లేదా ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు tan thetaకి మరి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనము? sin theta డివైడెడ్ బై cos theta ప్లస్ sec theta అంటే చూడండి, sec theta అంటే చెప్పండి ఏమవుతుంది? వెరీ గుడ్, 1 బై cos theta అవుతుంది. 1 బై cos theta, 1 బై cos theta అవుతుంది. అలాగే 1 ప్లస్ cot thetaకి ఏమవుతుంది? cot thetaకి చూస్తే cos theta డివైడెడ్ బై sin theta మైనస్ మరి cosec thetaకి ఏమవుతుందంటే 1 బై sin theta. ఇలా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి
చూడండి ఇక్కడ 1 sin θ బై కాస్ θ ప్లస్ 1 బై కాస్ θ, 1 ప్లస్ కాస్ θ బై sin θ మైనస్ 1 బై sin θ. సో డినామినేటర్స్ కనుక చూస్తే మనకు డినామినేటర్ ఏముంది ఇక్కడ, కాస్ θ డినామినేటర్ ఉంది అంతే కదా, కాస్ θ డినామినేటర్ ఉంది. 1కి డినామినేటర్ ఏం లేదు, డైరెక్ట్ మల్టిప్లై ఇచ్చేసేయచ్చు. 1 ఇంటూ కాస్ θ ఈక్వల్ టు కాస్ θ ప్లస్ డినామినేటర్స్ ఏముంటే న్యూమరేటర్లు ఏముంది sin θ రాసేసేసారు, ప్లస్ మళ్ళీ డినామినేటర్స్ ఏమున్నాయి మళ్ళీ న్యూమరేటర్లు ఉన్నాయి. అంటే ఇలా డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లు ఏది ఉంటే, ఏ టర్మ్ ఉంటే, ఏ నెంబర్ ఉన్నా దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా మనము నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే sin θ అనేది ఎల్సిఎము, మరి ఏమవుతుంది 1 ఇంటూ sin θ ప్లస్ డినామినేటర్స్ మళ్ళీ సేమ్ ఉన్నాయి, ఇక్కడ కాస్ θ అని సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ θ ప్లస్ sin θ ఆర్ sin θ ప్లస్ కాస్ θ అంటే రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి. మనకు 2 + 3 = 5 అండ్ 3 + 2 = 5 కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అని మనకు 7th 8th ఆ క్లాసెస్లో మనకి ప్రాపర్టీస్కి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి ఇలా టూ టర్మ్స్ ఎలా రివర్స్ చేసినా సేమ్ కాబట్టి ఈ 2 టర్మ్స్కి సంబంధించింది టోటల్గా ఇదంతా కూడా ఏగా తీసుకుంటే ప్లస్ ఈ 1ని బీగా తీసుకున్నాం. ఈ టోటల్గా ఈ టర్మ్స్ అంతా కూడా ఏ తీసుకొని ఈ టర్మ్ బి తీసుకుంటే ఇప్పుడు ఫార్ములా a + b ఇంటూ a - b అంటే ఏమవుతుంది, a² అంటే ఏ ప్లస్ ఏముంది కాస్ θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. మరి డివైడెడ్ బై ఏముందంటే కాస్ θ ఇంటూ sin θ, కాస్ θ ఇంటూ sin θ. సో a + b ఇంటూ a - b, a² - b² అనే ఫార్ములాని కనుక మనము అప్లై చేసినట్లయితే a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b²ని అప్లై చేసినట్లయితే మనము ఇది సాల్వ్ చేసినాము. మరి దీంట్లో మళ్ళీ చూస్తే a + b హోల్ స్క్వేర్, ఇది a + b ఇంటూ a - b, ఇక్కడ a + b హోల్ స్క్వేర్ని అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూస్తే a + b హోల్ స్క్వేర్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. సో కాస్ θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, కాస్ స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ప్లస్ 2 ఇంటూ sin θ ఇంటూ కాస్ θ, 1² అంటే 1 అయిపోతుంది, డివైడెడ్ బై కాస్ θ ఇంటూ sin θ. సో sin స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ 1 ప్లస్ 2 ఇంటూ sin θ ఇంటూ కాస్ θ మైనస్ 1 డివైడెడ్ బై కాస్ θ ఇంటూ sin θ. సో ప్లస్ 1 మైనస్ 1 షుడ్ బీ క్యాన్సల్, 2 ఇంటూ sin θ ఇంటూ కాస్ θ డివైడెడ్ బై కాస్ θ ఇంటూ sin θ. సో కాస్ θకి కాస్ θ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే sin θకి sin θ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలిన ఆన్సర్ ఏముందంటే 2 అనేది క్వశ్చన్కి ఆన్సర్. సో మనము ఈ కాన్సెప్ట్ని మనము కంప్లీట్ చేసేటప్పుడు మనకి ఐడెంటిటీస్ మాత్రమే కాకుండా అన్ని కాన్సెప్టు అంటే రెసిప్రోకాల్స్ కూడా మనకి వచ్చి ఉండాలి. అప్పుడు అలా రెసిప్రోకాల్స్ వచ్చి ఉంటే మాత్రమే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, చూడండి ఒకసారి. సింప్లిఫై ద ఫాలోయింగ్: 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ మైనస్ cosec θ, 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ మైనస్ cosec θ. tan θకి ఇక్కడ cot θకి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. మనకు ఇందులో tan θకి sin θ బై cos θ, అలాగే cos θకి sin θ బై cos θ అనేది యూజ్ చేసినప్పుడు 100% 99% మనం ఈ ఫార్ములాని మాత్రమే యూజ్ చేస్తాము. ఈ రెండు ఫార్ములాలు మాత్రమే, tan θకి sin θ బై cos θ, అలాగే మనకు 99%
ప్రాబ్లంలలో షో దట్ ప్రూవ్ దట్ ఉన్నప్పుడు ఈ ట్యాన్ టీటాకి సైన్ టీటా బై కాస్ టీటా అలాగే కాట్ టీటాకి కాస్ టీటా బై సైన్ టీటా యూజ్ చేయాలి, అప్లై చేయాలి. సో 1 ప్లస్ ట్యాన్ టీటా ప్లస్ సెక్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ టీటా మైనస్ కోసెక్ టీటా 1 ప్లస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు ఏముందండి సైన్ టీటా బై కాస్ టీటా. వెరీ గుడ్. ప్లస్ సెక్ టీటాకి ఏముంది 1 బై కాస్ టీటా. సో 1 ప్లస్ కాట్ టీటాకి కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కోసెక్ టీటాకి ఏముంది 1 బై సైన్ టీటా. సో ఇప్పుడు మనకి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఎల్సిఎం చూసుకుంటే కాస్ టీటా అలాగే 1 ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 ఇలాగే సైన్ టీటా 1 ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1. చూడండి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 టర్మ్స్ ఏగా తీసుకొని ప్లస్ ఇక్కడ బి ఇక్కడ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి అటువంటిప్పుడు చూడండి ఏ ప్లేస్లో ఏముందండి కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి కనుక చూస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో చూస్తే మనకు చూడండి ఒకసారి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 1 అంటే 1 హోల్ స్క్వేర్ ఉంది 1 రాసేసినాము. ఇక్కడ మనకు ఐడెంటిటీస్ని అప్లై చేయడం జరిగింది. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఇక్కడ ఐడెంటిటీని అప్లై చేయడం జరిగింది. సో 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 should be cancelled. What are the remaining? In the numerator 2 into sin theta cos theta, in the denominator cos theta into sin theta into cos theta should be cancelled. So we get answer 1. ఇది మనకి 11.4లో సింప్లిఫై ద ఫాలోయింగ్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్గా ఉండే క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముందనేది చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అనేది ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సింప్లిఫై ద ఫాలోయింగ్ 11 ఎక్సైజ్ 11.4 ఫస్ట్ బిట్లో సెకండ్ అంటే ముందు ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ వెంటనే మనకు చూసినట్టే ఇలా 2 టర్మ్స్ హోల్ స్క్వేర్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా వెంటనే మనకు గుర్తుకు రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అలాగే 2 టర్మ్స్ నెగటివ్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ముందు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా తెలుసుగా మనకి చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. వాట్ ఈజ్ ఏ అంటే సైన్ టీటా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. అలాగే ప్లస్ వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీంట్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఒకసారి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాట్ ఈజ్ ఏ అంటే సైన్ టీటా. మళ్ళీ సేమ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా సో మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండు మనకి ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఈ ఫార్ములాని యూజ్ చేయడం వల్ల మనం సాల్వ్ చేస్తాం. ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా షుడ్ బి క్యాన్సల్. సో మరి ఇక్కడ ఏముంది నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. మరి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనే దానికి చూడండి ఐడెంటిటీ ఏముంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేది మనకు ఫార్ములా. సో ఐడెంటిటీ ట్రిగనామెట్రిక్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ 1 సో 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. ఓకేనా. సింప్లిఫై ద ఫాలోయింగ్ మనకు 11.4లో
ఫస్ట్ క్వశ్చన్ అలాగే సెకండ్ క్వశ్చన్లో కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏదో చూద్దాం. ఓకే, సింప్లిఫై ద ఫాలోయింగ్లో ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్ చెప్పబోయే ముందు యాక్చువల్గా ట్రిగనామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్లో ఈ రెగ్యులర్గా ఉండే జనరల్గా ఉండే ఈ మనకు 10th క్లాస్ సిలబస్లో ఈ 9th క్లాస్ వరకు ఈ ట్రిగనామెట్రీ టాపిక్ పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఓన్లీ 10thలోనే ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనే వాళ్ళు ముందు ఏం చేయాలంటే 100% ట్రిగనామెట్రీ పైన ఇంకొంత ఫోకస్ చేయాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ట్రిగనామెట్రీకి సంబంధించిన ప్రతి టాపిక్ వెంటనే అప్డేట్ రావడం జరుగుతుంది. ట్రిగనామెట్రీ అనేది మనం చెప్పేటప్పుడు బాగా చాలా జాగ్రత్త విండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. వాటిపైన అన్నిటిపైన చాలా ఫండమెంటల్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే మనము సాల్వ్ చేయగలుగుతాము. ఎందుకంటే ఈ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి డిఫరెంట్గా ఉండడము, కాన్సెప్ట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండడము దానికి మైనస్ కావచ్చు. కాబట్టి మనకు రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకొని ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఒకసారి 2 times ప్రాక్టీస్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 కనుక చూస్తే దీంతో మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసింది. sec square theta minus 1 into cosec square theta minus 1. రైట్, sec square theta minus 1 into cosec square theta minus 1. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఈ ఐడెంటిటీస్ పైన ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఐడెంటిటీస్ పైన ఉన్న కాన్సెప్ట్లో మనం ఐడెంటిటీస్ని ఎలా మనం కన్వర్ట్ చేస్తామో వాటిని ఎలా చేంజ్ చేస్తాం అనేది మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఐడెంటిటీస్ని ఎలా మనం కన్వర్ట్ చేస్తామో ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ ఐడెంటిటీని ఎలా కన్వర్ట్ చేస్తాం మరి చూడండి. జనరల్గా ఇక సెక్ అని ఉంది, అంటే సెక్తో వచ్చింది ఏముంది, సెక్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. రైట్, మరి సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉంది కదా, దీన్ని ఎలా చేంజ్ చేయాలి? వెరీ గుడ్, సింపుల్. అంటే +1ని ట్రాన్స్పోజింగ్ ఫ్రమ్ RHS టు, అంటే అక్కడ RHS సైడ్ ఉంది, దాన్ని చేంజ్ చేస్తే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. ఈ మైనస్ ఉన్నది చేంజ్ చేస్తే ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ టీటా. ఓకే, మరి కొసెక్ టీటాకి సంబంధించిన కూడా మరి ఐడెంటిటీ ఉంది కదా సార్ అని అంటే ఏముంది చెప్పండి? ఎస్, వెరీ గుడ్. కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మళ్ళీ +1ని చేంజ్ చేయండి, ఏమవుతుంది? కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మనకి సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే దీని ప్లేస్లో ట్యాన్ స్క్వేర్ టీటా అని సబ్స్టిట్యూట్ చేసినాం ఇంటూ దాని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కాట్ స్క్వేర్ టీటా అని సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి కూడా జనరల్గా మనము రాసే ఈ ఫార్ములాస్ ఎలా ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తే చూడండి, a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m అనేది ఫార్ములా తీసుకుంటాం. అంటే ఇలా కూడా మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనకి 8th క్లాస్లో ఉన్న స్టాండర్డ్ ఫార్ములాస్. దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, మరి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఈజీగా అని అంటే మనకి ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా, దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది. మరి ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఉన్నప్పుడు రెసిప్రోకల్స్ అని చెప్పి ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా వాట్ అని అంటే మనం ఏం చెప్తాము? 1 అని చెప్తాము. ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. సో 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. సో మనకి క్వశ్చన్ ఇలా ఉన్నప్పుడు ఐడెంటిటీస్ని యూజ్ చేయాలా, లేకపోతే రెసిప్రోకల్స్ని యూజ్ చేయాలా, లేకపోతే 2ని యూజ్ చేయాలా అనేది మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాం. మనము 100% ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్ అనేది మనకు కాకుండా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ CC మోడల్ ప్యాటర్న్లో
క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఉండకుండా దానికి సిమిలర్గా ఉండేటట్టు ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని లేకపోతే రెసిప్రోకల్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా క్లారిటీగా పర్ఫెక్ట్గా అన్నీ రెగ్యులర్గా మనకు వచ్చే మన ఛానల్లో వచ్చే రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా రావాలంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ షేర్ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. ఓకే, మనకి ఫస్ట్ బిట్లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి వీటితో.